ఇక గాంధీ ఆసుపత్రిలో చిన్నారి ప్రవళిక మృతికి సెలైన్ కారణం కాదంటున్నారు సూపరింటెండెంట్ వెంకటేశ్వర రెడ్డి. ప్రవళికకు అరుదైన వ్యాధి వచ్చిందన్న ఆయన 62 రోజుల పాటు నిపుణులైన వైద్యుల చేత చికిత్స అందించినట్లుగా తెలిపారు. అయితే సెలైన్లో పురుగులు వచ్చిన ఘటనలో బాధ్యులైన వారిపై చర్యలు తీసుకోవాలని కాంట్రాక్టర్లకు సూచించామని అన్నారు. ప్రవళిక కుటుంబ సభ్యుల కోరిక మేరకే పోస్టుమార్టం నిర్వహించలేదంటున్న సూపరింటెండెంట్తో మా ప్రతినిధి తిరుమల్ ఫేస్ టు ఫేస్. 62 రోజుల పాటు గాంధీ ఆసుపత్రిలో చికిత్స పొంది ఈరోజు తెల్లవారుజామున 4 గంటల ప్రాంతంలో మృతి చెందినటువంటి సాయి ప్రవళిక డాక్టర్ల నిర్లక్ష్యంగానే చనిపోయిందంటూ కూడా కొద్దిసేపటి క్రితమే సాయి ప్రవళిక తండ్రి ఆరోపించడం జరిగింది. అయితే దీనిపై మనతో మాట్లాడేందుకు గాంధీ ఆసుపత్రి సూపరింటెండెంట్ వెంకటేశ్వర రెడ్డి గారు మనతో పాటు ఉన్నారు. అసలు ప్రవళిక ఎప్పుడు ఈ ఆసుపత్రికి వచ్చింది, ఏ వ్యాధితో ఇక్కడికి వచ్చింది అన్న దానిపైన కూడా వారిని అడిగి పూర్తి వివరాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, అసలు ఈ సాయి ప్రవళిక ఎప్పుడు గాంధీ ఆసుపత్రిలో వైద్యానికి అడ్మిట్ అయింది? ఈ 62 రోజుల పాటు చికిత్స అందించామని చెప్తున్నారు కదా, దానికి సంబంధించి ఏ రకమైనటువంటి చికిత్సను అందించారు? ఇప్పుడు అంటే ఈ అమ్మాయికి ఉన్న వ్యాధికి అంటే ఖచ్చితమైన చికిత్స లేదండి. దానికి ఉన్న కాంప్లికేషన్స్ ఏదైతే ఉంటాయో, రిపీటెడ్గా లంగ్ ఇన్ఫెక్షన్స్ రావటం అట్లాంటి వాటితో ఉన్నప్పుడు వాటిని మనం ట్రీట్ చేయడం జరుగుతుంది. దానికోసమే న్యూమోనియాతో మన దగ్గర అడ్మిట్ చేయడం జరిగింది. సో దానికి తగిన ట్రీట్మెంట్ ఇవ్వటం జరిగింది. అయితే ఈ డయాగ్నోసిస్ మనం చేసింది కదా, నిమహాన్స్ అనే ఫేమస్ ఇన్స్టిట్యూట్ ఉంది మనకి, న్యూరలాజికల్ ఇన్స్టిట్యూట్ బెంగళూరులో, వాళ్ళు చేయటం జరిగింది. ఆ స్కిన్ బయాప్సీ అయితే చేశారు. సో దాని తర్వాత వాళ్ళు ఇంట్లో కూడా బెడ్ రిడెన్ ఉంది. ఎప్పుడు పేషెంట్కి ఎప్పుడు అవసరం, ప్రతి ఒక్కరు తనంతకు తాను మేనేజ్ చేసుకోలేదు. షీ కాంట్ వాక్, ప్లే విత్ ఎనీబడి లైక్ దట్. సో 6 years old చైల్డ్ ఆల్వేస్ బెడ్ రిడెన్. ఆక్సిజన్ సపోర్ట్ కూడా అవసరం అవుతుండే ఇంట్లో అని చెప్పారు అటెండెంట్స్. సో అట్లాంటి పరిస్థితుల్లో మన దగ్గర అయితే దాని కాంప్లికేషన్స్తో మన దగ్గర రావటం జరిగింది. ఆ కాంప్లికేషన్ ట్రీట్ చేయడం జరిగింది. సో ఒక సమయంలో మనం డిశ్చార్జ్ చేయాలని కూడా అనుకున్నాము. అన్నప్పుడు మళ్ళీ 2-3 days యాంటీబయాటిక్స్ విత్డ్రా చేసినప్పుడు మళ్ళీ మనకి ఫీవర్ రికవర్ కావడంతో అలాగే కంటిన్యూ చేయడం జరిగింది ట్రీట్మెంట్. తర్వాత చివరిలో వెంటిలేటర్ అవసరమైంది. సో దాంతో ఈ వైద్యం అందిస్తున్న సమయంలోనే గాంధీ ఆసుపత్రిలో ఉన్నటువంటి ఒక సెలైన్ బాటిల్లో క్రిమికీటకాలతో కూడినటువంటి సెలైన్ కూడా ఎక్కించడం జరిగింది. ప్రాణాంతకమైన వ్యాధికి తోడు ఈ క్రిమికీటకాలతో ఉన్నటువంటి సెలైన్ ఎక్కించడం వల్ల మరింత విషమంగా మారిందని కూడా కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. దానికి ఒక ఎంక్వైరీ ఇంటర్నల్గా వేయటం జరిగిందండి సీనియర్ డాక్టర్స్తో. వాళ్ళు ఒపీనియన్ ఏమంటే ఆ పర్టికులర్ ఫేజ్ అయిపోయింది, దానికి ఎలాగో ట్రీట్మెంట్ ఇవ్వటం జరిగింది. దాంతో దాని ఎఫెక్ట్స్ ఇన్నాళ్ళు ఉండే అవకాశం లేదు అని చెప్పడం జరిగింది. అసలు ఈ బిగ్ డిపార్ట్మెంట్ కన్సిస్టింగ్ ఆఫ్ సో మెనీ డాక్టర్స్, చాలా 30 ఏళ్ళ అనుభవం ఉన్న వాళ్ళు చాలామంది ఉన్నారు. సో వాళ్ళు డైలీ వాళ్ళు చూస్తున్నారు, వాళ్ళలో వాళ్ళు డిస్కస్ చేస్తున్నారు ఏం చేస్తే బాగని వాళ్ళు నిర్ణయిస్తే మనం కావాల్సిన సపోర్ట్ ఇచ్చాము. దాంట్లో నిర్లక్ష్యం అని చెప్పేందుకు వెళ్ళలేదండి. మొత్తం ఇస్తున్నాం మనం. ఓ పక్క